విషయంతో, అలాగే ఒక దేశాన్ని రెండు దేశాలుగాను, రెండు జెండాలుగాను, రెండు ప్రాంతాలుగాను, కాశ్మీర్కి ఇటు ఇండియాకి మన భారతదేశానికి సంబంధించి రెండు దేశాలు అనే విధంగా ప్రవర్తన వ్యతిరేకిస్తే బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీకి ముందు పూర్వనామం జనసంఘ్, దీపం గుర్తుతో ఉండేది, సమం గుర్తుతోనో దీపం గుర్తుతో ఉండే జనసంఘకి పెట్టాలనే ఉద్దేశంతో పార్టీని నిర్మించి కాంగ్రెస్ వ్యతిరేకి దేశాన్ని అభివృద్ధి పథకాలు నడిపించారు. మంచి భావాలు కలిగిన వ్యక్తులతో పార్టీ నిర్మాణం చేయాలని ఆలోచించడం ఆయన ఆర్ఎస్ఎస్ కలిసి గురూజీని కలవడం, అప్పటికే ఆర్ఎస్ఎస్ సంఘాలు గురూజీ వాటిని కలిసి ఈ యొక్క దేశంలో చాలా విపరీతమైన చర్యలు జరుగుతున్నాయి, దానికి వ్యతిరేకంగా మనం ఒక పార్టీని ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను, మీరు కూడా వస్తే బాగుంటుందంటే మేము రాజకీయాలకి అతీతంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలకి ఆర్ఎస్ఎస్. అయితే మీరు తీసుకునే నిర్ణయం మంచిది కాబట్టి బయట నుంచి మీకు మద్దతు ఇస్తాం, మా పార్టీ నుంచి మా యొక్క సంఘం నుంచి మీకు ఒక ఇద్దరిని కార్యకర్తలు కూడా మీకు ఇస్తాం, వాళ్ళని కలుపుకుని మీరు పార్టీ నిర్మాణం చేసుకోండి అంటే అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయుని శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఇవ్వడం, జనసంఘ అనే పార్టీని స్థాపించడం, మొట్టమొదటి అధ్యక్షుడిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఉండడం, మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా దీన్ దయాళ్ ఉపాధ్యాయులు ఉండడం, అందులో వాజ్పేయి గారు ఇంకా అనేక మంది సభ్యులుగా కొనసాగుతూ జనసంఘ స్థాపించారు. జనసంఘంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు, ఏ కార్యక్రమాలు చేపట్టారు అన్నీ మనందరికీ తప్పతప్పాలు ఇస్తూనే ఉన్నాం. తర్వాత దీన్ని 1980 వచ్చేటప్పటికి దీన్ని భారతీయ జనతా పార్టీగా నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే 77లో జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిపి ముందుకెళ్ళే సమయంలో జనతా పార్టీ అనే పార్టీతో కలిసి మనం పనిచేయడం జరిగింది. ఆ పార్టీలో జనసంఘం విలీనం చేసి ముందుకెళ్ళాం. అయితే దురదృష్టవశాత్తు నాయకుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, పరిపాలన అనేది మంచిగా అందించినప్పటికీ ప్రజల్లో ఏళ్ళ సుస్థిరమైన పాలన అందించలేరని మన మీద వ్యతిరేకత వచ్చిన అనంతకాలంలోనే కేవలం 2-3 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ జనతా ప్రభుత్వం ఓడిపోవడం, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పార్టీలో ఉన్న బీజేపీ అప్పటికి జనసంఘం నుంచి వచ్చిన మన జనతాలో కలిసినప్పుడు అందులో ఎక్కువ మంది ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీ, అదే మన యొక్క జనసంఘ సంబంధించిన మనం ఈ యొక్క నాయకత్వంలో మనం పనిచేయలేము, మనమే స్వచ్ఛంగా సెపరేట్గా ఒక పార్టీ పెట్టుకుని మనం ముందుకెళ్దాం. అయితే జనసంఘ అనే పేరు కాకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ అనే పేరు పెట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో పెట్టి పార్టీ నిర్మాణం చేయడం, దానికి మనం యాక్టివ్గా పనిచేయడం, ఈరోజు ఈ యొక్క వైభవం అంతా కూడా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆ యొక్క నిర్మాణంలో ఎంత కష్టపడ్డారో నాయకులు తెలియదు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక 2 నిమిషాలు నీతి నిజాయితీతో ఆయన అనుకున్న సిద్ధాంతాన్ని నిలబడి పనిచేసినటువంటి వ్యక్తి. కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ. అయితే అప్పట్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా పాకిస్తాన్ వెళ్ళాలి, లేకపోతే అమెరికా వెళ్ళాలి, లేకపోతే వేరే దేశం వెళ్ళాలంటే దేశాలు తీసుకుని మనం వెళ్ళవలసి ఉంటుంది, ఓన్లీ పాస్పోర్ట్ ఉంటే సరిపోదు. ఈ కాశ్మీర్కి కూడా పర్మిట్ అని పెట్టి కాశ్మీర్ వెళ్ళాలంటే మనం కూడా పర్మిట్ పెట్టుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని కాశ్మీర్ వెళ్ళవలసి ఉంటుంది. దాన్ని ఆయన వ్యతిరేకించారు. అది కరెక్ట్ కాదు, భారతదేశం అంతర్గతం కాశ్మీర్కి వెళ్ళడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. మొన్నటి వరకు కూడా మీకు చాలామందికి తెలియదు, మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏమైనా కొనుక్కోవచ్చు, ఆస్తులు అవి పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కనీసం ఒక సెంటుకు కూడా కొనుక్కోవడానికి లేదు కాశ్మీర్లో, మన దేశంలో అయినప్పటికీ మనం కొనుక్కోవడానికి లేదు. అలాగే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నివాసులతో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే అక్కడ ఆడవాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు ఇంత వైరుధ్యంగా ఒకే దేశంలో ఉండడానికి నేను వ్యతిరేకించి, నాకు పర్మిట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నాను, నన్ను ఏం చెప్పి తీసుకోలేని నేను కాశ్మీర్లో అడుగు పెడితే అక్కడ ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. హౌస్ అరెస్ట్ అంటూ ఆయన కూర్చోబెట్టారు. ఆయనకి అనారోగ్య పాలవడం, ఇవాళ ఏది పట్టించుకోకపోవడం, సరైన మెడిసిన్ ఇవ్వకుండా రియాక్షన్ ఇచ్చే మెడిసిన్స్, ఇంజక్షన్లు చేయడంతో ఆయన అక్కడ బలిదానం అయ్యారు, ఆయన చనిపోయారు. అయితే చాలామంది అనేది ఏంటంటే కావాలని వాళ్ళు చంపేశారు అనేది అంటారు. ఆ విధంగా ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో మంచి జరగాలని ఉద్దేశంతో ఆయన యొక్క బలిదానం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి నాయకులందరినీ కూడా మనం గుర్తించుకుని మనం కూడా రానున్న రోజుల్లో బలిదానం అంత పరిస్థితి అవసరం లేదు, కానీ పార్టీ కోసం, మంచి జరగడం కోసం, ప్రజల కోసం మనం అందరం కూడా పనిచేయాలి. మన వల్ల జరిగేది ఏదన్నా ఉంటే చేయడం, మన వల్ల జరగకపోతే ఎవరి వల్ల జరుగుతుందో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు జరిగేటట్టుగా మన సలహాను ఇచ్చి
భారతీయ జనతా పార్టీలో మనం కూడా కార్యకర్త ఉన్నందుకు గర్వపడుతూ ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. సార్ బాబుజీ మ్యాచ్ సార్ ఇవాళ శ్యామప్రకాశ్ మంత్రి గారు లేని సందర్భంగా మనకి మంచి లీడర్ గారైనా సీనియర్ లీడర్ గారైనా దత్తుడి గారిని ఆహ్వానించినట్టే వారికి వచ్చినందుకు స్వాగతం మరియు ధన్యవాదాలు కూడా. ఇంత చక్కగా మా అందరికీ వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.